అందరికీ నమస్కారం. ఈ కాలం పేరెంట్స్‌కి సమ్మర్ హాలిడేస్ అంటేనే ఒక పెద్ద ఛాలెంజ్‌లా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలం పిల్లలు చాలా యాక్టివ్ అంటే హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. మనం చెప్పిన ప్రతి మాటకి రీజన్స్ అడుగుతారు. ఆ క్వెషన్స్‌కి సమాధానం ఇవ్వలేక పేరెంట్స్ సతమతమైపోవడంతో కోపం వచ్చేస్తుంది. అందుకే చాలా పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్క 4 ఇయర్స్ అవుతే చాలు స్కూలుకి పంపించేస్తాం అని ఆసక్తితో ఎదురుచూస్తారు. అలాగే స్కూల్ జాయిన్ అయ్యాక ఎప్పుడు హాలిడేస్ వస్తుందో అని పిల్లలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందుకే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక తల్లిదండ్రులకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజులలో ఈ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలా అని. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? ఎగ్జామ్ టైమ్ టేబుల్ ఇవ్వగానే క్యాలెండర్‌ని చూస్తూ ఇంకా ఎన్ని రోజులలో ఊరికి వెళ్తామని కౌంటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు పేరెంట్స్‌గా ఉన్న ప్రతి ఒక్కరికి సమ్మర్ హాలిడేస్ అంటే గుర్తొచ్చేది మన అమ్మమ్మ గారి ఇల్లు, రిలేటివ్స్ ఇల్లు, కజిన్స్‌తో కలిసి ఆడడం, నవ్వడం, రాత్రి పడుకుంటే చేతులు కాళ్ళ నొప్పితో మంచి నిద్ర, ఇంట్లో చేసే తిండి పదార్థాలు తినడం, రోజంతా చెమటతో తడిసిపోయే బట్టలు, ఆ సంతోషం అనుభవించిన ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. వింటూ ఉంటేనే అన్నీ గుర్తొస్తున్నాయా? సరే. కానీ ఇప్పుడు పిల్లలు ఫోన్స్‌లో బిజీ అయిపోయారు. పేరెంట్స్‌తో మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం లేదు. గేమ్స్ అని, యూట్యూబ్, రీల్స్, షార్ట్స్ ఇంకా చాలా. అందులోనే ఈ పిల్లలు తమ బాల్యాన్ని గడిపేస్తున్నారు. కానీ మీరు మీ పిల్లలకి నిజమైన ఆనందం అంటే ఏంటో తెలియచేయాలి. ఆ సంతోషం, స్నేహంతో వచ్చే బంధం అవన్నీ పరిచయం చేయండి. వాళ్ళకి ఆ హృదయపూర్వక అలసట, ఆడుకునేప్పుడు వచ్చే కడుపు నిండినట్టు అనిపించే సంతోషాన్ని కలిగించండి. వాళ్ళని ఆడుకోనివ్వండి. దాని ద్వారా కొత్త భావోద్వేగాల్ని మీ పిల్లలకి పరిచయం చేయండి. చిన్నప్పటి విలువలను వాళ్ళకి నేర్పించండి. అందుకే ఈ సమ్మర్ హాలిడేస్‌ని మీ పిల్లలకి ఉపయోగమైన ఒక కాలంగా మనం ఎలా మార్చుకోవాలి అన్నదానికి మీకు ఒక 5 టిప్స్ నేను ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. మొదటిది, పిల్లలు బాగా చదువుకోవాలని ప్రతి పేరెంట్స్‌కి ఉంటుంది. కానీ అలా చదువుకోవాలంటే వాళ్ళు ముందు పొద్దున్నే సూర్యోదయం సమయంలో లేవాలి. అందుకు ఈ 30 డేస్ కానీ లేదా సమ్మర్ హాలిడేస్‌లో మీరు ఆ కాలాన్ని ఉపయోగం చేసుకొని వాళ్ళకి ఆ పొద్దున లేవడం అనేది అలవాటు చేయించండి. అందుకు మొదటి విషయం మీరు చేయాల్సింది వాళ్ళకి సూర్య నమస్కారం చేయమని చెప్పాలి. ఎందుకంటే పిల్లలతో ఆడుకునేప్పుడు సూర్య నమస్కారం సంతోషంగా చేస్తారు. అలా చేయడానికి కోసమే వాళ్ళు రేపు పొద్దున్న లేస్తారు. అందుకోసం వాళ్ళకి తెలియకపోతే మీరే దగ్గరుండి చెప్పిస్తూ, వాళ్ళని నవ్విస్తూ చేయించండి. అలాగే వాళ్ళని ఇంకా షార్ప్ చేయడానికి త్రాటక అనే ఎక్సర్సైజ్‌ని మీరు చేయించాలి. ఒక దీపాన్ని వెలిగించి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, ఏకాగ్రతతో ఆ వెలుగుని చూడాలి. అలా వాళ్ళు చూడడంతో వాళ్ళ ఐస్‌కి కానీ, బ్రెయిన్‌కి కానీ చాలా మంచిది. ఇలా వాళ్ళు చేసినట్టయితే పొద్దున్నే లేచి అది చేయాలి అనే ఆలోచనతో పడుకుంటారు కాబట్టి పొద్దున్నే త్వరగా లేస్తారు. రెండోది వాళ్ళు తినే ఆహారం. మంచి ఆహారాన్ని మాత్రమే ఇయ్యండి. ఈ జంక్ ఫుడ్స్, స్నాక్స్, అన్‌హెల్తీ స్నాక్స్ అనేవన్నీ వాళ్ళకివ్వకండి. చల్లటి నీరు ఎక్కువ తాగడానికి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎలా అయితే మీరు కూల్ డ్రింక్స్ లేదా ఇంకా ఏదైనా ఐస్ క్రీమ్స్ కానీ ఇస్తూ ఉంటే వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవుతుంది కాబట్టి, ఒక కుండలో పెట్టిన నీళ్లు వాళ్ళకిస్తూ ఉంటే, ఆ చల్లదనాన్ని వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటారు. లేదా మజ్జిగ కానీ కొబ్బరి బొండం కానీ వాళ్ళకి తీసేయండి. డ్రింక్స్‌కి, ఐస్ క్రీమ్స్‌కి పెట్టే డబ్బులు మంచిగా మంచి ఫుడ్స్ మీద పెట్టండి. హెల్తీ ఫుడ్ మీద. అలాగే మీరు పిల్లలకి ఆడుకునే సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళకి ఆడుకునేకి తోడుగా ఎవరు లేకపోతే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రాదు కాబట్టి పక్కన ఉన్న పిల్లలతో కానీ లేదా మీరే కూడా వాళ్ళతో ఆడుకోండి. ఎప్పుడు మనం కష్టపడేది వాళ్ళ కోసమే. అలాంటి వాళ్ళ కోసం మనం కొంచెం సమయాన్ని కేటాయించడం తప్పేం కాదు. అందుకే పిల్లలకి ఆడుతున్నప్పుడు ఇతరుల మీద ఎలా గౌరవభావంతో నడుచుకోవాలి, అలాగే వాళ్ళకేవైనా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళని ఎలా సాల్వ్ చేసుకుంటారు అనేదాన్ని మనం గమనించి చూడాలి. అలాంటివి వాళ్ళు చూస్తూ ఉంటే కొత్త ఎమోషన్స్‌ని వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలతో ఎలా షేర్ చేసుకోవాలి, ఒక స్నాక్సే కానీ లేదా టాయ్స్ కానీ ఎలా షేర్ చేసి వాళ్ళు నేర్చుకుంటారో అది వాళ్ళ
క్యారెక్టర్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. షేర్ చేసుకోవడం, ఇతరులకి హెల్ప్ చేయడం, అందరితో ప్రేమతో ప్రవర్తించడం ఇలాంటి వాల్యూస్‌ని గేమ్స్ ద్వారా మీరు నేర్పించండి. ఇంకొకటి మీరు చేసే పూజలలో కానీ, వంటలో కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోండి. పూజలో చేసేటప్పుడు పూలు పెట్టు అనడం కానీ, దీపారాధన చెయ్యి అనడం కానీ, అలాంటి చిన్న చిన్న విషయాలు చేసి వాళ్ళని స్పిరిచువల్‌గా దేవుడికి దగ్గరికి తీసుకువెళ్ళండి. వాళ్ళు ఇలాంటి విషయం చేసేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండడం నేర్చుకుంటారు. శ్రద్ధతో దేవుడిని ఎలా ప్రార్థించాలి, వాళ్ళు అడిగిందంతా దేవుడితో ఎలా చెప్పాలి అన్నదాన్ని వాళ్ళకి నేర్పించండి. అలాగే ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళతో సమయాన్ని గడపాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి కొత్త విషయాలు తెలుస్తుంది. మీ చిన్నప్పటి జ్ఞాపకాలని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎలాంటి స్టోరీస్ అని వాళ్ళతో చెప్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఆ ధర్మ మార్గంలో ఎలా నడవాలి అన్నది తెలుస్తుంది. అలాగే కుకింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న విషయాలు మిక్స్ చేసి ఇవ్వు, కట్ చేసి ఇవ్వు అని చిన్న చిన్న విషయాలు వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళకి ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎప్పుడు రాత్రి పడుకునే ముందు స్టోరీస్ చెప్పండి. రాముడిది, లక్ష్మణుడు, హనుమంతుడు, కృష్ణుడు, పాండవులు, కౌరవులు, ప్రహ్లాదుడు ఇలాంటి వాళ్ళ స్టోరీస్ వాళ్ళతో చెప్పండి. మీకు తెలియకపోయినా తెలుసుకుని మరీ చెప్పండి. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ద్వారా ధర్మం, న్యాయం, సత్యం గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇండైరెక్ట్‌గా వాళ్ళు ఇలా ఉండడం కోసం ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే బయటికి తీసుకువెళ్తే మీ రిలేటివ్స్‌తో కానీ, పక్కన ఉన్న వాళ్ళతో కానీ చాలా ప్రేమతో ప్రవర్తించడం ఎలా అని నేర్పించండి. అందరితో మాట్లాడనివ్వండి. ఎందుకంటే అప్పుడే వాళ్ళ ప్రేమ, వాళ్ళ విలువలు మన పిల్లలకి తెలిసొస్తుంది. మీ పిల్లలకి టైం ఇవ్వండి. మీకు బిజీ షెడ్యూల్స్ ఉన్నా, ఆ బిజీ టైం మొత్తం వాళ్ళ కోసమే కదా! వాళ్ళకి టైం ఇవ్వడం, ప్రేమ ఇవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే మీరు జీవితాంతం కష్టపడేది మీ పిల్లల కోసమే. అలాంటి మీ పిల్లల కోసం కొంచెమైనా టైంని మీరు షేర్ చేసుకోండి. ఈ ఈ సమ్మర్ హాలిడేస్ మీ పిల్లలకి ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉండాలి. వాళ్ళని రైట్ ట్రాక్‌లో నిలబెట్టడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. తప్పు చేశారు అని కంప్లెయింట్ చేయకండి. ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్‌తో వాళ్ళని హ్యాపీగా, హెల్తీగా, దేవుడికి దగ్గరగా ఉండేలా